సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం హిందుత్వకు ఫాసిజం నప్పుతుందా అనే అంశం గురించి తెలుసుకుందాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 24వ మహాసభల తీర్మానం ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం నయా ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నది అని పేర్కొనడంతో ఫాసిజం, నయా ఫాసిజం, నాజిజంల మీద మేధోరంగంలో కొత్త చర్చ మొదలైంది. నేరుగా ఫాసిస్ట్ అనకుండా కొత్త ఫాసిస్టు స్వభావం అనడంపై కాంగ్రెస్తో పాటు సిపిఐ సైతం సిపిఎంను తప్పుపడుతున్నాయి. ఇతరులు ఛాందసం అనుకున్నా సరే భూస్వామ్య సమాజానికి తనకంటూ కొన్ని విలువలు ఉంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు మాత్రం లాభాలే ముఖ్యం. అదే దాని సంస్కృతి, అదే దాని విలువ. లాభం వస్తుంది అనుకుంటే తమను ఉరివేసే తాళని సైతం పెట్టుబడిదారులు అమ్మకానికి పెట్టగలరు. నిరంతరం ఉత్పత్తి పెరుగుతుండాలి. పెరిగిన ఉత్పత్తిని అమ్మడానికి నిరంతరం మార్కెట్ విస్తరిస్తుండాలి. విస్తరించిన మార్కెట్ డిమాండ్ను అందుకోవడానికి మళ్లీ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలి. ఎక్కడా ఆగడానికి వీల్లేదు. ఆగితే ఖేల్ ఖతం. గతంలో సెల్ఫోన్ల మార్కెట్ను ఏలిన నోకియా, బ్లాక్బెర్రీ, మోటరోలా బ్రాండ్లు ఇప్పుడు ఎక్కడా? పోంటియాక్ కార్లు ఎక్కడా? యాహూ సెర్చ్ ఇంజిన్ ఎక్కడా? కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కొడాక్ కెమెరాలు, సోనీ వాక్మెన్లు ఇప్పుడు వెతికినా కనిపించవు. పరుగు ఆపేస్తే మహా బ్రాండ్లు కూడా అలా అంతమైపోతాయి. తమ ప్రాచుర్యం, బ్రాండ్ ఇమేజ్ పెరిగి మార్కెట్ విస్తరిస్తుందనుకుంటే పెట్టుబడిదారులు ఏ వేషమైనా వేయగలరు. ఒక దశలో అత్యంత ఆధునికులుగా, హేతువాదులుగా, మతరహితులుగా దర్శనమివ్వగలరు. జనాన్ని పెద్ద సంఖ్యలో కదిలించడానికి మతం పనికి వస్తుంది అనుకుంటే ఇంకో దశలో వాళ్లే సమాజంలో ఛాందసాన్ని, మూఢనమ్మకాలను పెంచి పోషించగలరు. ఇప్పుడు భారీ పెట్టుబడిదారులు ఇదే చేస్తున్నారు. తమ లాభాల కోసం ప్రజల్లో మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ల ఓట్లను ఆకర్షించి తమ అనుకూలుర్ని ఎన్నికల్లో గెలిపించుకుని వారి ద్వారా తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు. మన వర్తమాన వ్యవస్థను సాంకేతికంగా కార్పొరేట్ మతతత్వ నియంతృత్వం అంటేగాని తత్వం బోధపడదు. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం దాని పాలనా తీరుని మెచ్చుకునేవారు ఉన్నట్లే నచ్చనివారు ఉంటారు. నచ్చనివారు దీన్ని ఫాసిస్ట్ అంటున్నారు. ఆ మాటను కాంగ్రెసు అంటున్నది, కమ్యూనిస్టులు అంటున్నారు. ఫాసిజం ఇటాలియన్ పదం. ఇది ముస్సోలినీ నియంతృత్వాన్ని విమర్శించడానికి ఇటలీ కమ్యూనిస్టులు పెట్టిన పేరు అని చాలామంది అనుకుంటారు. నిజం అది కాదు. ముస్సోలినీ సగర్వంగా తనకు తానుగా పెట్టుకున్న పేరు అది. ఫాసియో అంటే ఇటలీ భాషలో కట్టెల మోపు అనే అర్థం. ఆ తర్వాత జర్మనీలో హిట్లర్ నియంతగా మారారు. తన పాలనకు నాజీ అని పేరు పెట్టాడు. నాజీ అంటే జర్మనీ భాషలో జాతీయ సోషలిజం అని అర్థం. బీజేపీ కూడా తొలి రోజుల్లో జాతిపిత గాంధేయ సోషలిజం అనేది. ఫాసిజం, నాజిజం రెండూ నియంతృత్వ పాలనలే. అయినప్పటికీ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన హెడ్గేవార్ మీద ముస్సోలినీ ప్రభావం పడింది. రెండవ సర్సంఘచాలక్ అయిన ఎంఎస్ గోల్వార్కర్ హిట్లర్ను ఎక్కువగా అభిమానించేవారు. స్వచ్ఛ జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తూ 1939లో గోల్వార్కర్ రాసిన వీ ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ పుస్తకం 1935లో జర్మనీలో హిట్లర్ తెచ్చిన నూరెంబర్గ్ చట్టాల నుండి ప్రత్యక్షంగా ఉత్తేజాన్ని పొందినదే. ఇటలీ ఫాసిజంలో మైనారిటీ మత సమూహాలను అణిచివేయాలనే అంశం లేదు. కనీసం మొదట్లో లేదు. హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంపులు పెట్టారు. మన దేశంలో డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటి ఇండియా ప్రభుత్వ స్వభావాన్ని అభివర్ణించడానికి ఫాసిజం కన్నా నాజిజమే దగ్గరగా ఉంటుంది. ఇటలీలో ముస్సోలినీ ఫాసిజం అన్నట్లు, జర్మనీలో హిట్లర్ నాజిజం అన్నట్లు మన దేశంలో సంఘపరివారం హిందుత్వ అనే పేరును ఇష్టంగా పెట్టుకుంది. చాలామందికి మతానికి, మతతత్వానికి తేడా తెలియనట్లే హిందూకు, హిందుత్వకు తేడా తెలియదు. మతం అంటే దేవుని మీద విశ్వాసం. మతతత్వం అంటే ఇతర మతస్థుల మీద అసహనం. మతం వ్యక్తిగతం, మతతత్వం రాజకీయార్థ వ్యవహారం. అతివాద హిందూ ప్రతినిధి అయిన దామోదర్ సావర్కర్ ఇటలీ ఫాసిజం నుండి ఉత్తేజాన్ని పొంది 1922లో హిందూత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిందూత్వ అనగానే
తమని నిందిస్తున్నారని సాధారణ హిందువులు అపోహపడితే తమ ఉనికికి ముప్పు వస్తుందని రాజకీయ పార్టీలు జంకుతుంటాయి. మెజారిటీ మతతత్వ నియంతృత్వాన్ని సంబోధించడానికి కొందరు కాషాయ, బ్రాహ్మణీయ అనే పదాలను వాడుతున్నారు. బ్రాహ్మణులు, కాషాయ బంధదారులు అందర్నీ నియంతల జాబితాలో వేసేస్తే మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది. ఇండియా కమ్యూనిస్ట్ పార్టీలో మొదటి నుండి ఒక ఇబ్బంది ఉంది. మత వ్యవస్థలోనూ పీడితులు, పీడకులు ఉంటారని అవి గుర్తించలేదు. గుర్తిస్తే పీడితుల పక్షాన ఉంటామని ప్రకటించాల్సి ఉంటుంది. అలా ప్రకటిస్తే పీడక సమూహం తమను వదిలి వెళ్ళిపోతుందని వాళ్ల భయం. మత వ్యవస్థలో పీడితుల పక్షం వహించలేవు, పీడకుల పక్షం వహిస్తామని చెప్పుకోలేవు. ఇలాంటి ఇరకాటం నుండి బయటపడడానికి మతంలో వర్గం లేదని చాలా కాలం బుకాయించాయి. మతం ఒక్కటే కాదు, కులం, తెగ, భాష, ప్రాంతం, వర్ణం, లింగం అన్నింటిలోనూ వర్గం ఉంటుంది. వర్గం సర్వాంతర్యామి. ప్రతి దేశంలోనూ పాలక మతం ఉన్నట్లే పాలిత మతం కూడా ఉంటుంది. నిజ జీవిత ఉత్పత్తి, పునరుత్పత్తులే చరిత్ర గమనాన్ని నిర్ణయించే అంశం అనేది మార్క్సిస్టుల అవగాహన. దీనినే పునాది అంటారు. దీంతోపాటు ఉపరితలం కూడా ఉంటుంది. రెండూ విడిగా ఉండవు. పునాది, ఉపరితలాల్లో ప్రధానమైంది నిస్సందేహంగా పునాదే. దాని అర్థం ఉపరితలానికి తావులేదని కాదు. రెండూ ఒక అన్యోన్య సంబంధంలో ఉంటూ ఒకదాన్ని మరొకటి నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి. సాంకేతిక భాషలో చెప్పాలంటే పునాది, ఉపరితలం నిరంతరం గతితార్కిక సంబంధంలో ఉంటాయి. గడిచిన 7 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మీద సిపిఎం అంచనా మారుతూ వచ్చింది. 2018 ఏప్రిల్ 18, 22 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన సిపిఎం 22వ మహాసభల్లో నిరంకుశ హిందుత్వ సాగిస్తున్న మతతత్వ దాడులు ముందుకు వస్తున్న ఫాసిస్టు ధోరణులను ప్రదర్శిస్తున్నాయి అని తీర్మానించారు. 2022 ఏప్రిల్ 6, 10 తేదీల్లో కన్నూరులో జరిగిన 23వ మహాసభలో మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఫాసిస్టిక్ ఎజెండాను అమలు చేస్తున్నది అని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 26న మదురైలో జరగనున్న 24వ మహాసభల ముసాయిదా తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ తీవ్రతను పెంచారు. మితవాద, హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి, ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి అనుసరిస్తున్న నియంతృత్వ పద్ధతులు నయా ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి అని పేర్కొన్నారు. డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా ఫాసిస్ట్ అనవచ్చుగా అని కాంగ్రెస్, సిపిఐ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 1970ల నాటి ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రతిపక్ష నాయకులందరూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని హిట్లర్ అని నేరుగా విమర్శించేవారు. జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండేజ్, మురార్జీ దేశాయ్, ఎల్కే అద్వానీ, నానీ ఫాల్కీవాలు తదితరులు ఆమెను అలా విమర్శించిన వారి జాబితాలో ఉన్నారు. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నాటికన్నా మెరుగ్గా ఉందా, ఘోరంగా ఉందా అనేది కీలక ప్రశ్న. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. రాబోయే మహాసభల్లో సిపిఎం నాయకత్వం దానికి వివరంగా సమాధానం చెప్పవచ్చు. ఈరోజు మనం హిందుత్వకు ఫాసిజం నప్పుతుందా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.